నిఖిల్ గౌతమ్ను బే అన్నాడు, దాని మీద రియాక్షన్ ఏంది? బే అన్నాడు అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యాంకర్వి, నువ్వు నన్ను క్వశ్చన్ అడగనీకి వచ్చావు, నువ్వు పక్కకెళ్ళి తీసుకో బే అని అంటే నీకు ఎంత కోపం వస్తుందా? చాలా కోపం వస్తుందా? అలాంటిది వాళ్ళిద్దరు కంటెస్టెంట్లు వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, ఒకటే హౌస్లో ఉన్నారు, అలాంటిది పోయి కూర్చో బే అంటే ఎలా అనిపిస్తుంది అన్న? గౌతమ్ అన్న కూడా ఒక రేంజ్ లో ఫైర్ అవుతాడు కదా, సో దానికోసమే అక్కడ మళ్ళీ గొడవ అయింది. సో దానికి మళ్ళీ నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు లేదా పెద్ద పెద్ద మన కొంతమంది ఛానల్స్ అన్న పెద్ద ఛానల్స్ ఉన్నాయి మన దాంట్లోనే, వాళ్ళు కూడా ఎలా పోర్ట్రే చేస్తారంటే అరే నిఖిల్ అనుకోకుండా చెప్పిండు ఏదో ఫైర్ లో వచ్చింది అంటే మొన్న అన్నాడు మూసుకొని కూర్చోని గౌతమ్ అన్నాడు, అది కూడా ఏదో హీట్ ఆఫ్ ద మూమెంట్ లో వచ్చింటది అనుకోవాలి కదా, కానీ దాన్ని ఎంత ఓ అని మొత్తం లేపేసిండ్రు. కానీ దాన్ని చూడండి మీరు, దీన్ని ఎవడు వైరల్ చేయడు, ఎందుకంటే అందరూ మొత్తం నిఖిల్కే సపోర్ట్, ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు పెద్ద ఛానల్స్ వాళ్ళకు, వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటున్నారు. సో గౌతమ్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాడు కదా, మరి ఎందుకు నిఖిల్కి అంత సపోర్ట్ చేస్తున్నారు? నిఖిల్ కంటే ఇప్పుడు నిఖిల్ అన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి వచ్చాడన్న గౌతమ్ అన్న, సో నిఖిల్ అన్న ఏంటంటే ఫస్ట్ నుంచి ఉన్నాడు, సో వాళ్ళు మేబీ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ నుంచే అందరు ఇక నిఖిల్కే ఫేవరిజం చూపిస్తున్నారన్న. ఆల్మోస్ట్ బిగ్ బాస్ వాళ్ళు కూడా అంటే కొన్ని గౌతమ్కి సంబంధించిన కంటెంట్ లైవ్లో ఉన్నాయి, ఎపిసోడ్లో వేయట్లేదు, నేను చూస్తున్నా, సో దాంట్లో కూడా వేయట్లేదు. సో అది చాలా అన్యాయం జరుగుతుందన్న గౌతమ్కి అయితే దీంట్లో ఈ విషయంలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న, ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, కొన్ని ఛానల్స్ వాళ్ళు మొన్న గౌతమ్ అన్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు, ఈ రోజు నిఖిల్ అన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో మీరే చూడండి, ఈరోజు నైట్ చూడండి కావాలంటే అది ఎలా ఉంటుంది అనేది. సో దాన్ని బట్టి క్లియర్గా చెప్పవచ్చన్న చాలా మంది. అండ్ ఇంకోటి నా పర్సనల్గా చెప్తున్నా, నేను ఒక పెద్ద ఛానల్స్ బ్రాడ్కాస్ట్ ఛానల్స్ ఉంటాయి కదా, దాంట్లో నేను పర్సనల్గా విన్నది, అరే నేను నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నారా, గౌతమ్ ఫ్యాన్స్ నన్ను తిట్టుకోకండి, నేను కొన్నిసార్లు అది ఇది చెప్తా, సో మీరు ఒకవేళ కనుక కావాలని నన్ను తిడితే నేను కావాలని నా ప్లేట్ మొత్తం నిఖిల్కి చేసేస్తా, ఇక సెకండ్ ఛానల్ మనదే, అందరికంటే ఎక్కువ వ్యూస్ వచ్చే ఛానల్ మనదే, అప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ మీరందరూ ఏడ్చుకుంటూ కూర్చుంటారు, నిఖిల్ని విన్నర్ చేస్తా అంటుంది ఒక ఆమె. సో దాన్ని బట్టి అర్థం చేసుకుంటున్నా ఎంతలా కుట్రలు పన్నుతున్నారు అనేది. ఏ ఛానల్ కానీ ఎవరు ఏ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కానీ సపోర్ట్ చేసినా ఫ్యాన్స్ అనుకుంటే మాత్రం అతన్నే గెలిపిస్తారు, కానీ ఇప్పుడు ఫ్యాన్స్ అనుకున్న ఛానల్ వాళ్ళు రిటర్న్ చేస్తారంట. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇన్స్టాలో కూడా కొన్ని పోల్స్ పెడుతున్నారు కావాలని, అండ్ ఇంకోటి కావాలని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వాళ్ళే వేసుకుంటున్నారు ఓట్లు, దానివల్ల మీకు నిఖిల్ ఒక 5% ఎక్కువలో కనిపిస్తున్నాడు అంతే తప్ప కొన్ని ఛానల్స్ చూడండి అన్న మీరు, కొన్ని ఎక్కడ బయట పబ్లిక్ కూడా అడగండి, ఎక్కడ చూసినా గౌతమ్ 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 అనే పేరు మోగిపోతుందన్న. సో దాన్ని బట్టి మనం ఈజీగా అనలైజ్ చేయవచ్చు, గౌతమే విన్నర్. మీరు ఎన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసినా, ఎన్ని ఫేక్ రివ్యూస్ ఇచ్చినా, ఎంత డబ్బులకు మీరు అమ్ముడు పోయినా గెలిచేది గౌతమే అన్న. ఏ సోషల్ మీడియా ఎట్లా చేసినా ఇప్పుడు ఫ్యాన్స్ అనుకుంటే డిసైడ్ అయితే విన్ అవుతారు, కానీ మా యాజమాన్యం ఏమన్నా కింద మీద చేస్తుంది అనుకుంటున్నా? మా యాజమాన్యం వాళ్ళు ఎవరు కింద మీద చేస్తారో అది పక్కన పెడితే, మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క పీపుల్ అన్న, ఇప్పుడు సమాజంలో ఎవరికి వెళ్ళి అడిగినా మీరు ఎవరు విన్నారంటే గౌతమ్ అని అంటారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసానా హెల్దీ బాయ్ గౌతమ్ అనే చెప్తున్నారు ఎవరికి అడిగినా. నేను ఆల్మోస్ట్ ట్రైన్లో వస్తున్నప్పుడు కూడా చాలామందికి అడుగుతున్నా, కర్ణాటక వాళ్ళ సైడ్ తాండూరు అంటే కర్ణాటక బార్డర్లో ఉంటుంది, వాళ్ళు కూడా మన గౌతమ్ అన్నకే సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మన హైదరాబాద్లో కొంతమంది ఛానల్స్ వాళ్ళు కావాలని నిఖిల్ని పైకి లేపుతున్నారు, గౌతమ్ని డౌన్ చేస్తున్నారు, అంతే తప్ప జనాలకు తెలుసు విన్నర్ ఎవరో. సో ఇప్పటికైనా డబ్బులు తీసుకొని నిఖిల్కి ఎలివేషన్స్ ఇచ్చింది చాలు, జెన్యూన్ విన్నర్ని ఎంచుకోండి అన్న ప్లీజ్. మీ యూట్యూబ్ ఛానల్స్ ఇన్ని రోజులు తిన్న డబ్బులు చాలన్నా, ఇప్పటి నుంచైనా గౌతమ్కి సపోర్ట్ చేసి కొంచెం జెన్యూన్ ప్లేయర్ని విన్ అయ్యేటట్టు చూడండి. చీఫ్ గెస్ట్గా పుష్ప రిలీజ్ అయిపోయింది, అల్లు అర్జున్ అయితే రాడు. సో ఇక నెక్స్ట్ పెద్ద హీరోలు ఎవరైనా రావాలనుకుంటే ప్రమోషన్స్ కోసం అయితే వస్తారు కదా, ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ ఉంది, మేబీ రామ్ చరణ్ అన్న వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మనము బిగ్ బాస్ విన్నర్కి ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం అంటే చీఫ్ గెస్ట్గా ఎక్కువ ఎవరు వచ్చారంటే ఒకసారి వెంకటేష్ వచ్చిండు, తర్వాత ఎక్కువ చిరంజీవి వచ్చిండు, అలాంటి మళ్ళీ చిరంజీవి వస్తే బాగుంటుందా? మళ్ళీ చిరంజీవి అన్న రాలేడు, బట్ నేనేమనుకుంటున్నా అయితే రామ్ చరణ్ అన్న వస్తాడు, ఎందుకంటే ప్రమోషన్స్ కోసమైనా వస్తాడని నేను అనుకుంటున్నాను. తనకు వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని నిలదొక్కుని వస్తున్నాడు మనోడు, ఎందుకంటే ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సినోడు ఈరోజు ఫైనల్ గెలవడానికి దగ్గరలో ఉన్నాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకున్నాను తన పొటెన్షియల్ ఏంటో, తనకు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో. మణికంఠ ప్లేస్ ను రిప్లేస్ చేశాడు గౌతమ్? చేశాడు. మణికంఠ ఉంటే కూడా ఇంతగానం హైప్ వచ్చేదో రాదో తెలీదు, బట్ తన్ని కూడా డామినేట్ చేసిండు, హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరిని డామినేట్ చేసిందన్న, అది క్లియర్గా తెలుసు అందరికి. మణికంఠ లైఫ్ ఇచ్చిండంటారా? తప్పకుండా ఇచ్చిండన్న. నేను ఫస్ట్లో మణికంఠకే సపోర్ట్ చేశా, బట్ ఎప్పుడైతే మనోడు వచ్చాడో అప్పటి నుంచి దశ తిరిగిపోయింది. ఇక గౌతమ్ మీకు మీ ఫేవరెట్ ఎవరు అసలు బిగ్ బాస్ లో? వీళ్ళు ఫేవరెట్ అని కాదు, ఎవరు బాగా ఆడితే వాళ్ళే ఫేవరెట్. ఎవరు బాగా ఆడుతున్నారు? గౌతమ్ ఆడుతున్నాడు కదా, ఆబ్వియస్ గా తనే ఫేవరెట్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చిన గౌతమ్ ఇంత ఫేవరెట్ మీకు ఎలా అయ్యాడు? అసలు అతనిలో మీకు ఆట నచ్చిందా, ఏం నచ్చింది అన్న? ఫస్ట్ లో నుంచి వీళ్ళందరూ ఆడుతుండ్రు, ఇతను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకన్నా ముందు అందరూ అరే నిఖిల్ టాస్క్లో ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు, నిఖిల్ విన్నర్ అవుతాడేమో అనుకున్నాం. కానీ వైల్డ్ కార్డ్
అసలు బిగ్ బాస్ హిస్టరీలోనే వైల్డ్ కార్డ్ నుంచి ఒకరు వచ్చి ఇంత బస్ క్రియేట్ చేసింది ఎప్పుడు లేదు. అది తన ఆట వల్ల కావచ్చు, తను మాట్లాడే విధానం కావచ్చు, అమ్మాయిలకు ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లోన తను డెసిషన్ మేకింగ్ లో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో తనే ఒక రేంజ్ లో తీసుకుంటాడు డెసిషన్స్ అన్ని. సో దానివల్లే తను హై అయ్యాడని నేనైతే చెప్తా. మరి ఓట్స్ పడడానికి ఏదో పవన్ కళ్యాణ్ పేరు చెప్తుండు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు పడిపోతున్నాయి అంట. అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఇంతకు ముందు సీజన్లలో ఎవరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేరా? బిగ్ బాస్ లోకి వెళ్ళిన అందరు ఉన్నారు కదా. సో ఏదో రెడ్ టవల్ కట్టుకున్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు సపోర్ట్ చేస్తారా? ఇక తనేమైనా చెప్పిండా ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను సపోర్ట్ చేయండి నేను కట్టుకుంటా అని చెప్పలేడు కదా. దానికి ఎందుకన్నా ఇట్లా కావాలనే కొంతమంది ఉన్నారు మన సొసైటీలో, డబ్బులు తీసుకొని ఏదో ఛానల్స్ పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్న వాళ్ళే డబ్బులు తీసుకొని మరీ చెప్తున్నారు అది ఇదని, కావాలని వేరే వాళ్ళకు కూడా ఫేవర్ చేయడానికి ఇవన్నీ చెప్తున్నారు అంతే. అది మీకు కూడా తెలుసు, ఇక పెద్ద ఛానల్స్ వాళ్ళు.